ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లేదంటే అర్థం కాదు మీకు. డబల్ ఫోల్డ్ మీద వేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ కాబట్టి మన సైడ్ ఓపెన్ ఉండేలాగా చూసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ వేసుకోవాలి. పైన అర్ధించుకు ఒక లైన్ వేసుకోవాలి. కుట్లకు మనం కుట్లు వేసేటప్పుడు పైనుంచి కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంది కదా క్లాత్, అందుకోసం ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకోవాలి స్ట్రైట్గా. లైన్ వేసిన తర్వాత ఫస్ట్ బ్లౌజ్ పొడవు చూడాలి. ప్రిన్స్ కట్ బ్లౌజు చాలా ఈజీగా ఉంటుంది కటింగ్. ఒకసారి ఇలాగనే నేను ఎలా అయితే కటింగ్ చేశానో అలాగే చేయండి, నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ మనమైతే బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో చూద్దాము. బ్లౌజ్ పొడవు పైన షోల్డర్కి మధ్యలో పట్టుకొని, మధ్యలో టక్స్ ఉంటుంది కదా వెనకాల, అక్కడి వరకు పట్టుకొని చూడాలి. అయితే 14 వచ్చింది. ఖర్చులకు 1 ఇంచు ఎగస్ట్రా పెట్టుకోవాలి. 15 ఇంచులు పెట్టుకోవాలి. కింద లైన్ వేసాం కదా అక్కడ నుంచి పెట్టుకోవాలి. పై లైన్తో మనకు సంబంధం లేదు. వేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక లైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజు, ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదా, మొత్తం నడుము లూజు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. కాజా పట్టి ఉంటుంది కదా, కాజా పట్టి దగ్గర కట్టించి వదిలేసి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 26 ఇంచులు వచ్చింది. 26లో సగం 12, 12లో సగం 6 ఇంచులు, 26/4 6 వచ్చింది. 6 ఇంచులకు ఒక లైన్ వేసుకోవాలి. 3 ఇంచులు కుట్లలోకి ఒక లైన్ వేసుకోవాలి. మొత్తం 9.5 ఇంచు వచ్చింది. 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనం చెస్ట్ లూజు వెనకాల ఓపెన్ ఉంటుంది కదా అక్కడ నుంచి చూసుకోవాలి. నెక్ దగ్గర వరకు పెట్టేసుకుంటే నెక్ ఎంత ఉందో తెలుస్తుంది. 7.5 వచ్చింది. కుట్లలోకి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాము. మొత్తం 9.5 ఇంచులు. ఇప్పుడైతే షోల్డరు ఉక్సులు పట్టి ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ఉక్సులు పట్టి కాడ నుంచి పైకి స్ట్రైట్గా పట్టుకొని ఒక లైన్ వేసుకోవాలి. ఖర్చుకు ఒక 1/4 ఇంచు వదిలేసి, అటు సైడ్ 1/4 ఇంచు ఇటు సైడ్ 1/4 ఇంచు వదిలేసి పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత సంఖ ఎంత వచ్చిందో చూడండి. సంఖ కింద వెనకాల భాగం ఉక్సులు పట్టి ఉంటుంది కదా అక్కడ సంఖ పెట్టుకోవాలి. వెనక భాగం అంతా ఎడమ సైడ్ చూసుకోవాలి కుట్లు. ఇంకైతే షోల్డర్ 5.5 వచ్చింది. అదే 5.5 కింద కూడా సంఖ దగ్గర కూడా పెట్టేసుకొని ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడైతే సంఖ ఎంత వచ్చిందో చూసుకొని సంఖ దగ్గర కూడా ఒక లైన్ వేసుకోవాలి. ఒకటికి 2 గీతలు ఎక్స్ట్రా పెట్టేసుకొని రౌండ్గా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సంఖ రౌండ్ ఎంత వచ్చిందో కరెక్ట్గా వచ్చిందో లేదో కొలుసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. అర్ధించు పైన అర్ధించు వదిలేసి వెనక భాగం నుంచి చూసుకోవాలి సంఖ రౌండ్. ఇప్పుడు జస్ట్ సరిపోయింది. కరెక్ట్గా ఎంత వచ్చిందో టేప్ కొలతతో చూద్దాము. నాకైతే అర్ధించు కుట్లలోకి ఎక్స్ట్రా పెట్టమని చెప్పింది. బ్లౌజ్ అయితే టైట్గా ఉందంట, 1/2 ఇంచు ఎక్స్ట్రానే పెట్టమని చెప్పింది. అందుకు నేను కొంచెం లూజ్ పెంచాను. 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టినాను కుట్లలోకి. ఇప్పుడు నెక్ ఉక్సులు పట్టి దగ్గర నెక్ ఎంత వచ్చిందో గుర్తు పెట్టేసుకుంటే సరిపోతుంది. స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి కుట్ల సైడు. అయితే నెక్ ఎంత వచ్చిందో పెట్టుకున్నాము. ఉక్సులు పట్టి ఉంటుంది కదా అక్కడికి పెట్టేసుకొని ఉక్సులు పట్టి దగ్గర నుంచి పైకి పెట్టుకోవాలి 1/4 ఇంచు. నాకైతే ఒక 1/2 ఇంచు కిందికి పెట్టమని చెప్పారు. నెక్ డీప్ అయితే 3 ఇంచులు పెట్టేస్తున్నాను. డీప్ నెక్ కావాలని అడిగారు.
అందుకు 3 ఇంచులు పెట్టాను. అది నెక్ కొంచెం పైకి ఉన్నట్లు ఉంది కదా, ఇరుకుగా ఉన్నట్లుందంట. అందుకు ఒక అర్ధించు కిందికి పెట్టేసేయమని చెప్పారు. నేనైతే కిందికి పెట్టాను. ఇప్పుడైతే సంక దగ్గర ఒక ఖర్చు, నెక్ దగ్గర ఒక ఖర్చు, షోల్డర్ దగ్గర ఒక ఖర్చు పెట్టేసుకోవాలి. కుట్టు వేసాం కదా, అక్కడికి మధ్యలో పెట్టేసుకొని కుట్ల దగ్గర నుంచి ఒక 4 ఇంచులు పెట్టేసుకొని చిన్న సైజు బ్లౌజ్ నెక్ డీప్ ఉంది కదా, 4 ఇంచులు సరిపోతుంది నెక్ డీప్ ఉన్న వాళ్ళకు. అక్కడ ఆ సైడ్ ఒక అర్ధించు, ఈ సైడ్ ఒక అర్ధించు పెట్టేసుకొని గుర్తు పెట్టుకోవాలి. అయితే ఇదైతే నీళ్ళల్లో వాళ్ళు సరిగా వేయలేదు. నేను నీళ్ళల్లో ఎలా వేయాలో కూడా వీడియో పెట్టాను, కావాలంటే ఒకసారి చూడండి. ఈ నీళ్ళల్లో లైనింగ్ వేస్తే అసలు ఐరన్ కూడా అవసరం లేదు, అలా వస్తుంది. ఒకసారి వీడియో చూసి మీరు కూడా అలాగే నీళ్ళలో వేయండి. ఇప్పుడైతే వెనక పార్ట్ ఎలా ఉంటే అలా అంతా చుట్టూ డ్రాయింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర మనం ఖర్చు పెట్టింటాం కదా, కుట్ల దగ్గర ఖర్చు, అక్కడికి ఒక గుర్తు పెట్టేసుకొని అయితే ఇక్కడ కింద సైడ్ నేను 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. చిన్న సైజు బ్లౌజ్ కదా, అక్కడ నుంచి 1 ఇంచు, అటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచు పెట్టేసుకోవాలి. హైట్ వచ్చేసి 4.5 ఇంచు పెట్టాను. 4.5 ఇంచు పెట్టేసుకొని, అమ్మాయి అయితే చాలా హైట్గా ఉంటుంది కదా, అందుకోసమని అటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచు పెట్టాం కదా, 4.5 ఇంచు కాటికి క్రాస్గా ఒక లైన్ వేసుకుని తర్వాత పైన సంఖకు మధ్యలో మిడిల్గా ఒక టక్స్ వేస్తాం కదా, అలాగే పైకి ఒక లైన్ వేసేసేయాలి క్రాస్గా. ఇదే ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ అండి, ఇలానే కటింగ్ చేయాలి. ఇలా కటింగ్ చేస్తే నీట్గా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ ఎంత ఉందో చూద్దాము. 6.5 ఇంచులు వచ్చింది కదా, కుట్లలోకి పైన ఒక అర్ధించు కలిపేసి 7 ఇంచులు పెట్టుకోవాలి. 7 ఇంచులు పెట్టేసుకొని, 7 ఇంచులు అంటే నెక్ డీప్ ఎక్కువ అవుతుంది కదా, అందుకు నేను 5.5 ఇంచు ముందర కట్ వర్క్ పెట్టమని చెప్పారు వాళ్ళు, అందుకు 6 ఇంచులు పెట్టేస్తున్నాను. కుట్లలోకి కలిపేసి అంత మొత్తము ముందర కట్ వర్క్ షేప్ వచ్చేలాగా స్టార్ నెక్ పెట్టేసి కట్ వర్క్ పెట్టమని చెప్పారు. అందుకే నేను నెక్ వెడల్పు తగ్గించుకున్నాను. డీప్ తగ్గించుకొని కట్ వర్క్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ కుట్లు కట్ పెట్టాం కదా మనం, పైన ఒక అర్ధించు, కింద 1 ఇంచు. ఇక్కడ టక్స్లలో కుట్లలోకి పోతుంది కదా మనం కుట్టేటప్పుడు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు, అందుకోసమని కింద 1 ఇంచు, పైన ఒక అర్ధించు పెట్టేసుకొని క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలి. చిన్న సైజు బ్లౌజులకి అయితే ఇలాగనే వస్తుంది. నేను పెద్ద సైజు బ్లౌజులు కూడా కటింగ్ వీడియో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీడియం సైజ్ బ్లౌజులు అయితే ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజులు కూడా ఎలా కటింగ్ చేయాలో ఒకసారి వీడియో పెడతాను. మనం 4.5 ఇంచు పెట్టేసుకున్నాం కదా, అక్కడి వరకే కటింగ్ చేసుకోవాలి, ఎక్కువ పైకి పోనివద్దు. పోనిచ్చామంటే షేప్ నీట్గా రాదు. అక్కడి వరకు కుట్టేసుకొని ఇందాక పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు పెట్టేసుకోవాలి. నేను సంక 4.5 ఇంచు ఉంది కదా, అక్కడ ఖర్చు ఖచ్చితంగా పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు మనకు నీట్గా వస్తుంది. అది కుట్టేటప్పుడు కుట్టిన తర్వాత చెస్ట్ నీట్గా కూర్చుంటుంది. ఇక్కడైతే నేను మర్చిపోయాను మీకు చెప్పుకుంటా, ఒక అర్ధించు లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్, మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు ఒకసారి తీసుకున్నాను. మామూలుగా అయితే నేను కుట్టినాకనే తీసుకుంటాను నేను, మీకోసమని ఇప్పుడు ముందే చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ కట్ బ్లౌజు ఎలా కటింగ్ చేయాలో. ఫ్రంట్ నెక్ దగ్గర ఖర్చు పెట్టేసుకోవాలి. ఎంత నీట్గా వచ్చిందో ఇలాగనే కటింగ్ చేయండి మీరు కూడా. బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. పెద్ద సైజు వారికి అయితే ఎలా కటింగ్ చేయాలో మళ్ళీ ఒకసారి వీడియో పెడతాను.